అతను నల్లగాను పొట్టిగాను ఉన్నాడు. అతన్ని గూర్చి చెప్పుకోవడం విన్న నాకు అతని వద్ద ఎలాంటి ఆయుధం ఉంటుందో చూడాలి అనిపించింది. చలసాని జగన్నాథరావు గారిని బాబాయ్ అని పిలిచేదాన్ని. నా కోరిక ఆయనతో చెప్పాను. కాని అతనెవరు, అతనేం చేస్తాడు, అతని వద్ద ఆయుధం ఉంటుందా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేయకూడదు అన్నారు. అతను మాదిగ వేషం వేసుకుని చొప్పులు కుట్టుకునే వానిలా ప్రమాదం నుండి బయటపడ్డాడు. రేపు మనకేదైనా ప్రమాదం వస్తే మనం ఎలా బయటపడాలా అని ఆలోచిద్దాం. నేను యాచించే బ్రాహ్మణునిలాగా తయారవుతాను. నీవు భర్త వదిలేసినట్లుగాను నా కుమార్తెగాను చెప్పుకుంటూ భిక్షాటన చేస్తున్నట్లుగా తప్పుకుందాం. పొట్లాలకు చుట్టిన దారాలన్నీ పారేయకుండా ఉంచు. జంధ్యపు పొగాకు పనికొస్తాయి అని నవ్వుతూ నా వంక చూశారు. ఆయన ఇలాంటి మాటలతో అందర్నీ నవ్వించేవారు.